మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఇటీవల కాలంలో రైతుల పంట పొలాలపైన గజరాజుల దాడులు ఆగడం లేదు. కుప్పంలో ఇటీవల 2 రోజుల క్రితం కిట్టప్ప అనే ఒక రైతును ఒక ఒంటరి ఏనుగు తొక్కి చంపిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏనుగుల దాడులు మరింతగా మితిమీరిపోతున్నాయి. కుప్పం నుంచి బీకోట, సదుం, కల్లూరులో ఇటీవల ఏనుగుల గుంపులు పర్యటిస్తూ లక్షలాదిగా రైతుల యొక్క పంట పొలాలను నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకొని 4 కుంకి ఏనుగులను కూడా మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా కర్ణాటక రాష్ట్రం నుంచి 4 కుంకి ఏనుగులు వచ్చినప్పటికీ వాటికి జిల్లాతో అనుబంధం ఏర్పరచడానికి అలవాటు పడడానికి ప్రస్తుతం కుప్పం ననియాలలో ఏనుగుల శిక్షణా కేంద్రంలో మన జిల్లా నుంచి 2 కుంకి ఏనుగులను వాటికి శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రస్తుతం శిక్షణా కేంద్రంలో సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఏనుగుల శిక్షణా కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారో ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే మన చిత్తూరు డిఎఫ్ఓగా సుబ్బరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రస్తుతం 2 నెలల కాలానికి తన వ్యక్తిగత సెలవుల్లో వెళ్ళి ప్రస్తుతం అనంతపురం జిల్లాకు సంబంధించిన డిఎఫ్ఓను చిత్తూరు జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో గజరాజుల దాడులు పెరుగుతున్నప్పటికీ ఇది పూర్తిగా అటవీ శాఖ అధికారుల వైఫల్యమే, నిర్లక్ష్యమే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గజరాజుల దాడులను ఆపకుండా కేవలం చనిపోయిన రైతుకు ఎక్స్గ్రేషియో ప్రకటించడం అనేది కూడా సరైన పద్ధతి కాదని రైతులు వాపోతున్నారు. గజరాజుల దాడులను అరికట్టడానికి శాశ్వతమైన పరిష్కారం తీసుకోవాలని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఒక డిఎఫ్ఓ కుప్పం నుంచి ఇటు బంగారుపాలెము, యాదమది తదితర ప్రాంతాల్లో కూడా సోలార్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయడానికి కూడా అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఆ ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాకుండా అక్కడికే ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా ఈ గజరాజుల దాడులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇటు కుప్పం నుంచి యాదమరి, బంగారుపాళ్యం, ఈ పక్క గుడిపాల, ప్రస్తుతం కల్లూరులో ఈ ఏనుగుల గుంపు తిష్టవేసి ఉంది. దీంతోపాటు కుప్పంలో నిన్న ఒక రైతును కూడా చంపడం కూడా మనం చూస్తున్నాం. ఇలా రోజు రోజుకి ఏనుగుల దాడులు పెరగడము, మరో పక్క పంట పొలాలు నష్టం కావడము, ఇలా బిక్కుబిక్కుమంటూ అరచేతుల్లో రైతులు వారి ప్రాణాలను పెట్టుకొని వారు జీవిస్తున్నారు. కేవలం అధికారులు అప్రమత్తంగా ఉండండి అని ఒక పత్రికా ప్రకటనతోనే వారు చేతులు దులుపుకుంటున్నారే కానీ దీనికి శాశ్వత పరిష్కారం అయితే వారు చూపడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ గజరాజుల దాడిని అరికట్టడానికి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన ఈ కుంకి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 4 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా కూడా వాటి నిర్వహణకే వేల కొద్దీ డబ్బులు ఖర్చు పెడుతున్నారే కానీ వాటిని ఒంటరిగా ఈ అటవీ ప్రాంతంలోకి గజరాజుల దాడిని అరికట్టడానికి తీసుకెళ్లిన దాఖలాలైతే ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా కూడా అవి 4 నెలలుగా శిక్షణలోనే ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరి ఎప్పటికీ ఈ కుంకి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి దించి ఈ ఏనుగుల గజదాడిని నివారించబోతున్నారు అని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపైన దృష్టి సారించి ఏనుగుల దాడిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.